పొరపాటు జరగకుండా ఉండే విధంగా రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని కొంచెం ఆచితూచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది అధికారికంగా. కొంచెం టైం తీసుకుంటుంది ఎన్నికల సంఘం. మనకి మా టీం మొత్తం కూడా ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్న ఎక్కడైతే లెక్కింపు జరుగుతుంది యూసుఫ్గూడలో, మా టీం నుంచి వస్తున్నట్టు సమాచారం ఎన్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. కొద్దిసేపు క్రితం ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతూ ఉన్నారు స్టేడియం నుంచి, కౌంటింగ్ కేంద్రం నుంచి. మొదటి రౌండ్ పూర్తయింది. ప్రేమ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. అంటే మనం ఉదయం నుంచి అనుకుంటున్నట్టుగానే అటు ఉత్కంఠభరితంగా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అటు ముఖ్యంగా ఏదైతే షేక్పేటకు సంబంధించినటువంటి డివిజన్ లో ఉన్నటువంటి మొదటి 42 ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముందుగా మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కూడా అటు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్ల మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయం కూడా అటు చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా అటు షేక్పేట అనగానే అటు ఎంఐఎం సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండబోతున్నటువంటి అంచనాలు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంటే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ మనకున్నటువంటి అంతర్గత ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇప్పటికే మొదటి రౌండ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు పోలైనట్టుగా కూడా ప్రస్తుతం మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా తెలిసినటువంటి పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ కూడా వారి యొక్క సిట్టింగ్ స్థానానికి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా 8,866 ఓట్లు కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం 62 ఓట్ల మెజార్టీతోనే అటు కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు హోరాహోరీగా ఈ యొక్క ప్రక్రియ కూడా కొనసాగేటటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. అటు మనం ఉదయం నుంచి చెప్తున్నటువంటి విషయంలో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ రియాలిటీ కూడా అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చివరి ఓటు లెక్కింపు తేలేంత వరకు కూడా విజయం ఎవరిదని చెప్పడం కూడా కష్టంగా మారేటటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ముఖ్యంగా ఇటు షేక్పేట కావచ్చు, అలాగే రెహమత్ నగర్ తో పాటు అటు ఎర్రగడ్డ లాంటి ప్రాంతాల్లో మేజర్ గా అటు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అటు అంచనాలు అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ యొక్క అంచనాలు కూడా తలకిందులయ్యే విధంగా కూడా ప్రస్తుతం ఈ యొక్క రిజల్ట్స్ కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటు ఏదేమైనప్పటికీ కూడా పోటాపోటీగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు కేవలం సుమారుగా 17,000 పైన ఓట్లను మాత్రం ప్రస్తుతం ఇప్పుడు లెక్కించినట్టుగా కూడా తెలుస్తుంది. అటు బీజేపీకి సంబంధించినటువంటి సమాచారం కూడా ప్రస్తుతం ఇంకా మనకు పూర్తి స్థాయిలో అందలేదు. అంటే సుమారుగా ఒక రౌండ్ లో అటు వచ్చేసి 21,000 ఓట్లను కూడా లెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇందులో భాగంగానే అటు కేవలం మనకు 17,000 పైచీలకు ఓట్లు మాత్రమే ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓట్ల లెక్క కూడా తేలింది. కాబట్టి మిగతా ఓట్లు అటు నోటాకు పోవచ్చు, లేదంటే ఎంతో కొంత అందులో బీజేపీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బీజేపీ కూడా థర్డ్ లీడ్ లో కూడా కొనసాగేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అటు ముఖ్యంగా ఈ యొక్క ఏజెంట్ల ద్వారా అలాగే ఏజెంట్ల సమక్షంలో పాటు కూడా అటు అభ్యర్థులు కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు ముఖ్యంగా ఏదేమైనటువంటి ఈ యొక్క రిజల్ట్ ప్రకటించే ముందు 1-2 సార్లు కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే అఫీషియల్ గా విడుదల చేసినటువంటి నేపథ్యంలో కూడా కాస్త అఫీషియల్ గా అనౌన్స్ చేసినటువంటి సందర్భం కూడా కాస్త లేట్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రస్తుతానికైతే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్రేమ్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకి అప్డేట్ అందుతుంది, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండో రౌండ్ లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తుంది. మొదటి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి రెండో రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తుంది. రెండో రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యానికి మనం చూసినట్టయితే మొత్తంగా 1000కి పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం లీడ్లో కనపడుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి రౌండ్స్లో మనం చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అలాగే ఈవీఎంలు కావచ్చు, ప్రస్తుతం ఈవీఎంలో మొదటి రౌండ్ కావచ్చు, ఇప్పుడు రెండో రౌండ్కి సంబంధించి కావచ్చు, ఒక 1000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. మొత్తం ఒక 10,000-15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని స్పెక్యులేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మొదటి 2 రౌండ్లలోనే 1000 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. మొత్తం 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రౌండ్లలో లెక్కింపులో ఏ విధమైనటువంటి ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనబరుస్తుంది, గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ప్రస్తుతం మనం చూడబోతూ ఉన్నాం. కౌంటింగ్ ప్రారంభమై గంట కావస్తోంది. ఈ గంటలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా లీడ్లో కనబడుతుంది, ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ స్పెక్యులేషన్ నిజం కాబోతుందా, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోబోతోంది. బీఆర్ఎస్ ఏ స్థాయిలోనూ అంటే రెండు రౌండ్లు పూర్తయ్యేటప్పటికి బీఆర్ఎస్ ఎక్కడ కూడా లీడ్ కనబరిచినటువంటి పరిస్థితి లేదు. తొలి రౌండ్లో కాంగ్రెస్కి 62 ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ రెండో రౌండ్కి సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యం మొత్తంగా ఒక 1000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూస్తున్నాం. అయితే
ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చూసినట్లయితే ఆచితూచి రిజల్ట్స్ను అధికారికంగా ప్రకటిస్తుంది. కానీ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, మా ప్రతినిధులు, మా టీం కావచ్చు, గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. అధికారిక ఇన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ ముందుగా అక్కడ దగ్గరగా ఉండి చూసేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు చెందినటువంటి ఏజెంట్స్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఎన్టీవీ గ్యాదర్ చేస్తుంది. ఆ గ్యాదర్ చేసినటువంటి సమాచారాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వీలైనంత త్వరగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎన్టీవీ స్క్రీన్ మీద మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది మా టీం అంతా కూడా. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, చాలా కీలకంగా జరిగిన ఎన్నిక కాబట్టి రిజల్ట్ కూడా చాలా కీలకంగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఆ రిజల్ట్ను ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా, మళ్ళీ క్వశ్చన్ చేసే విధంగా లేకుండా ఎన్నికల కమిషన్ రిజల్ట్స్ను అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో కాస్త ఒకంత లేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అధికారిక సమాచారం వచ్చేసరికి. కానీ మనకి అందుతున్న సమాచారాన్ని మనం చూసినట్లయితే తొలి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యం కనబరిచింది కాంగ్రెస్ పార్టీ. రెండవ రౌండ్కి వచ్చేటప్పటికి మరింత పెరిగి మొత్తంగా 1000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. సో ఈ 1000 ఓట్లను బీఆర్ఎస్ అధిగమిస్తుందా, లేదంటే రాబోయేటటువంటి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కొన్ని సెగ్మెంట్లు కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి సెగ్మెంట్లుగా ఉన్నాయి, కొన్ని సెగ్మెంట్లు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి సెగ్మెంట్లు ఉన్నాయి. మరి ఆ సెగ్మెంట్లో అయినా బీఆర్ఎస్ ముందంజలోకి వచ్చే అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ పార్టీ అన్ని రౌండ్లలోనూ ఆధిక్యాన్ని కనబర్చి విజయదుందుబి మోగిస్తుందా, లేదంటే మధ్యలో బీఆర్ఎస్ ఓవర్టేక్ చేయబోతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ ఇక్కడ ఎక్కడా కూడా మనకి పోటీ ఇచ్చిన దాఖలాలు కనబడడం లేదు. బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనపడుతుంది. మొదటి రౌండ్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి ఆధిక్యం బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి. మొత్తంగా 1000 ఓట్ల పైబడి ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ కనబరుస్తున్నారు. మొత్తం 10 రౌండ్ల లెక్కింపు ఇది. 42 టేబుల్స్ మీద 10 రౌండ్ల లెక్కింపు ఉండబోతోంది. సో రెండో రౌండ్ కూడా పూర్తయినట్టుగా కనబడుతుంది మనకి. రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఇక మొదటి రౌండ్లో షేక్పేట్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వచ్చినటువంటి ఓట్లను లెక్కించారు. రెండో రౌండ్లో ఒక 2 బూతులు షేక్పేట్కి సంబంధించినటువంటి ఓట్లను లెక్కించారు. మిగతావి ఎర్రగడ్డకు చెందినటువంటి ఓట్లుగా ఉంది. ఎర్రగడ్డ చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ భావించింది. అదే విధమైనటువంటి రిజల్ట్స్ను కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. మొదటి రౌండ్లో 62 ఓట్లే వచ్చినప్పటికీ రెండో రౌండ్కి వచ్చేటప్పటికి మొత్తం కలిపి 1000కి పైగా ఓట్లు కాంగ్రెస్ ఆధిక్యానికి ఇచ్చిందంటే ఎర్రగడ్డలో ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందో మనం భావించవచ్చు. ఇక రాబోయేటటువంటి రౌండ్లలో వచ్చేటటువంటి సెగ్మెంట్లో ఏ పోలింగ్ బూత్లో ఏ విధమైనటువంటి బలాబలాలు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కనబరిచాయనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.